హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో నా ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ చేశానన్నమాట. సో మా బాబు స్కూల్ నుండి వచ్చే టైంకి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఈరోజు ఏంటంటే మా బాబుకి ఎగ్జామ్ అయిందనమాట. సో సైక్లిక్ టెస్ట్లు ఎవ్రీ వీక్ ఉంటాయండి వీళ్ళకి. సో కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉన్నట్టుగానే ఉంటాయి, చదువుతూనే ఉండాలి, మళ్ళీ హోంవర్క్స్ చేయాలి, ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా ఏమైనా వర్క్స్ ఇస్తే అవి కూడా చేయాలి, ఇంకా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డౌట్స్ గురించి, ఇంకా ఎగ్జామ్ ఉందంటే చాలు వాడికి ఏదైనా డౌట్ ఉందంటే అది రాగానే ముందు వచ్చి నన్ను అడిగి ఏమన్నా క్లారిఫికేషన్ కావాలంటే బుక్లో ఒకసారి చూపించి అప్పుడు సాటిస్ఫై అవుతాడనమాట. అంటే నేను కరెక్ట్గా రాసానా తప్పు రాసానా అనే డౌట్ ఉంటుంది కదండి. సో అలా అనమాట. ఇంకా అది వాడు కరెక్ట్గానే రాశాడు. మేము బుక్లో చెక్ చేసామన్నమాట, చూపించాను నేను. సో ఇంకా అప్పుడు ఓకే, ఇంకా నో ప్రాబ్లం అని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఎగ్ బజ్జీ, ఆలూ బజ్జీ, అలాగే మిరపకాయ బజ్జీ చేస్తాం కదా, సో హోమ్ మేడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదు, టేస్ట్ బాగానే ఉంది కానీ చూడ్డానికి ఇంత ఏమంటారు అట్రాక్టివ్గా అంత బాగా ఏం రాలేవన్నమాట. కొంచెం పిండి అనేది పల్చగా అయిపోయింది. సో మేబీ దానివల్ల అనుకుంటా. ఎగ్ బజ్జీ చేయడానికి ముందైతే ఎగ్స్ బాయిలింగ్కి పెడుతున్నానండి. నా దగ్గర ఎగ్ బాయిలర్ ఉంది. సో ఇందులో ఏంటంటే మనకి మెజర్మెంట్ ఉంది కదండి, కప్పు, దాని నిండుగా వాటర్ వేసేసి ఎగ్ ట్రే పెట్టేయాలి. ఎగ్స్ అందులో పెట్టే ముందు ఏంటంటే దానికి ఒక నీడిల్ లాగా ఉంటుంది, ఒక చిన్న సైజు పియర్సింగ్ చేయాలన్నమాట. జస్ట్ ఇట్లా నొక్కితే పియర్సింగ్ అయిపోతుంది, సరిపోతుంది అనమాట. సో అలా ఎందుకు చేయాలి అని అంటే మనకి ఎగ్స్ అనేవి పగలకుండా ఉంటాయన్నమాట, నీట్గా బాయిల్ అవుతాయి అన్నమాట. సో నేను ఆల్మోస్ట్ ఒక 6 eggs అలా ఉడకబెట్టేశాను అనమాట. అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది బాయిలింగ్ అయిపోయిన తర్వాత. నేను ఈ ఎగ్ బాయిలర్ కొనకముందు ఎప్పుడు కానీ గిన్నెలో వాటర్ వేసి బాయిల్ చేసేదాన్ని, సాల్ట్ వేసి. బట్ అప్పుడు ఏంటంటే సరిగ్గా పొట్టు రాకపోయేదనమాట, పీల్ ఆఫ్ చేయడం కొంచెం కష్టం ఉండేది. బట్ నేను ఈ ఎగ్ బాయిలర్లో ఉడకబెట్టినప్పటి నుంచి అయితే నాకు పీల్ ఆఫ్ చేయడానికి అయితే ఎప్పుడూ ప్రాబ్లం అవ్వలేదండి. చాలా బాగా కుక్ అవుతాయి అండ్ లోపల ఎల్లో కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. అంటే మనకి ఎంత కావాలో అంతవరకు కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఎగ్ బాయిలర్ తీసుకోవాలి అనే ఆలోచన ఉంటే మటుకి తప్పకుండా తీసుకోండి, బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ఆలూ పీసెస్ సన్నగా తరిగి కొంచెం సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను. అలాగే ఒక 4 or 5 తీసుకున్నానండి మిర్చి. ఇవేంటంటే లావు మిర్చి అనమాట. అందులో లోపల గింజలన్నీ తీసేసి జస్ట్ సాల్ట్ అలా రాసి పెట్టానమాట. సో మిర్చి బజ్జీ ఎలాగో మనకి బయట వేసినట్టుగా రాదులేండి, సన్నగా వస్తాయి. బట్ ఏదో చేద్దామని చెప్పేసి సో శనగపిండి తీసుకొని దానిలో కారము 2 స్పూన్లు వేసాను, 1 స్పూన్ సాల్ట్ వేసాను, 3/4 స్పూన్ అనుకుంటా. అలాగే ధనియాల పొడి వేసి కొంచెం బేకింగ్ సోడా వేయాలన్నమాట. వేసి వాటర్ మీకు తగినట్టుగా అండి. యాక్చువల్గా ఏంటంటే వీటికి కొంచెం కన్సిస్టెన్సీ థిక్గానే ఉండాలి, అప్పుడే మనకి వాటికి బాగా పడుతుంది అనమాట పిండి. నేనేంటంటే అసలు పల్చగా చేశాను, దానివల్ల నాకు బజ్జీ వేసిన ప్రతిసారి ఎక్స్ట్రా పిండి చేతిలోంచి జారి అది దారాలుగా వచ్చిందనమాట. సో అంత పర్ఫెక్ట్గా రాలేదు, నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యానమాట. సో మనం ఏదైనా మామూలుగా చేసినప్పుడు చాలా బాగా వస్తాయి, పర్టికులర్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడైనా లేదంటే ఇలా వీడియో ఏదైనా తీయాలి అనుకున్నప్పుడైనా అంత బాగా రాదు, ఎక్కడో ఒక దగ్గర పోతుంది అనమాట. సో అలా. బట్ టేస్ట్ మాత్రం బాగా వచ్చాయండి, బాగున్నాయి, ఉప్పు కారం అవన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి. అండ్ ఇక్కడ ఎగ్స్ అవగానే తీసేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇంకా స్నాక్ టైం అయిపోయింది కదా, బాబు కూడా ఫ్రెష్ అవుతున్నాడు, ఇంకా ఫాస్ట్గా చేసేసేయాలి అని చెప్పేసి. చాలా వేడిగా ఉన్నాయి, ఇంకా వాటిని
జస్ట్ వాటర్లో అలా కడిగినట్టుగా చేసి ఇంకా వాటర్లో తడుపుకుంటూ కొంచెం చల్లబడిన తర్వాత ఎగ్స్ అయితే పీల్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. సో మీకు పీల్ ఆఫ్ చేసేటప్పుడు కూడా వీడియో క్లిప్పింగ్ యాడ్ చేశాను చూడండి. సో మీరు ఇక్కడ గమనిస్తే ఎగ్ పీల్ ఆఫ్ చేసేటప్పుడు ఎక్కడ మనకి ఇలా ఏమంటారు అతుక్కున్నట్టుగా కానివ్వండి, లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగా ఎగ్ కూడా ఊడొస్తుంది అప్పుడప్పుడు, మీకు అందరికీ తెలిసిందే కదా. సో అలా కాకుండా ఈవెన్గా ఎగ్స్ అనేవి మంచిగా ఉంటాయి. అసలు పీల్ ఆఫ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు, నీట్గా ఉంటుంది అనమాట ఎగ్. చూసారు కదా. సో అందుకోసమే నేను ఇంకా ఈ మధ్య అయితే కంపల్సరిగా ఎగ్ బాయిల్ చేయాలి అంటే ఈ ఎగ్ బాయిలరే యూజ్ చేస్తున్నానండి. చాలా ఈజీ, మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏముండదు. జస్ట్ మనం ఈ ట్రేని అండ్ పైన లిడ్ ఇది ఉంది కదండి, దాన్ని మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఏదైతే ఎగ్ బాయిలింగ్కి ఉన్న మెషిన్ ఏదైతే ఉంటుందో దాన్ని వాటర్తో కడగకూడదు అనమాట. జస్ట్ నేను ఏమంటారు ఒక తడి టిష్యూ ఉంటుంది కదా, మరీ పచ్చిగా కాకుండా తడి పొడిగా ఉండే టిష్యూ పేపర్తోని నీట్గా తుడిచేసి పక్కకి పెట్టేస్తాను అనమాట. కాసేపు డ్రై అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్ సెట్ అంతా తీసి కబోర్డ్లో పెట్టేసుకుంటాను. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాను అనమాట. సో ఇలా చేస్తూ ఉంటాను ఎగ్ బాయిలింగ్. సో ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయండి. ఇంకా బజ్జీలు వేద్దామని చెప్పేసి కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. సో ఈ కడాయి కూడా మొన్న వీడియోలో చూపించాను కదండి, నా కుక్వేర్ కలెక్షన్ చూపించినప్పుడు. సో మీ అందరికీ ఆ వీడియో బాగా నచ్చింది కదా. సో చాలామంది లింక్స్ అడిగారండి, నేను లింక్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. అంటే ప్రోడక్ట్ నేమ్ పెట్టి దాని కింద లింక్ పెట్టకుండా నార్మల్గా లింక్స్ అన్నీ యాడ్ చేశాను. సో మీకు పర్టికులర్గా మళ్ళీ ఏదైనా లింక్ కావాలంటే ఒకసారి నాకు కమెంట్ చేయండి, నేను లింక్ అనేది షేర్ చేస్తాను ఒకవేళ నేను ఏదైనా మర్చిపోయి ఉంటే. అండ్ కొన్ని ప్రోడక్ట్స్కి ఏంటంటే అవి అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే మనకి లింక్స్ దొరకవండి, మళ్ళీ అవి రీస్టాక్ అయ్యాక లింక్స్ వస్తాయి. సో అప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను. సో ఇంకా బాగుందా అండి వీడియో, మీకు ఎలా అనిపించింది? నన్ను అడిగారని చెప్పేసి ఆ వీడియో చేశాను. సో రెగ్యులర్గా నేను నా కుకింగ్కి యూజ్ చేసే యూటెన్సిల్స్ అనమాట అవి. సో నా దగ్గర ఏంటంటే కంప్లీట్గా ట్రైప్లే కుక్వేర్, ట్రై స్టీల్ కుక్వేర్ అవే ఉన్నాయన్నమాట. సో నాన్ స్టిక్ ఏంటంటే ఏదైనా రోస్టింగ్ చేయడానికి యూజ్ చేస్తుంటానమాట. ముందైతే ఆలూ బజ్జీ వేసానండి, ఇవి కొంచెం బాగానే వచ్చాయి. మిరపకాయ బజ్జీయే కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. అండ్ ఎగ్ బజ్జీ కూడా కొంచెం బాగానే వచ్చింది, కానీ ఏంటో అండి నేను అనుకున్నంత మంచిగా రాలేదనమాట. అంటే నేను అంతకుముందు కూడా ఎక్కువగా చేసుకునేదాన్ని, అంటే పకోడీ చేస్తాం కదా, ఆనియన్ పకోడీ అండ్ ఎగ్ బజ్జీ, ఆలూ బజ్జీ, ఇవి 3 రెగ్యులర్గా చేస్తాను నేను. అంటే ఈ వర్షాకాలంలోనే, మళ్ళీ వేరే సీజన్లో పెద్దగా తినాలనిపించదు. అండ్ అప్పుడు బాగానే వచ్చేవి, ఏంటో వీడియో తీద్దామనేసరికి ఇలా వచ్చింది అనిపించింది. బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్లేదన్నమాట. ఏమంటారు టేస్ట్ వైజ్ బాగుంది కాబట్టి ఇంకా ఏమనిపించలేదు. బట్ టేస్ట్ కూడా బాగాలేదనుకోండి, అబ్బా ఇంత కష్టపడి చేసి బాగా రాలేదే అనిపిస్తుంది కదా. సో డీప్ ఫ్రైస్ నేను ఎక్కువ అస్సలకే ప్రిఫర్ చేయనండి, చాలా రేర్ అనమాట. మీరు నన్ను ఆల్మోస్ట్ ఒక 2 months కంటే ఎక్కువ నుండే ఫాలో అవుతున్నారు కదండి. సో మీరు చూడొచ్చు చాలా రేర్గా నేను డీప్ ఫ్రైస్ చేస్తాను. అది కూడా ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కదా, కొంచెం ఇలాంటి పకోడీలు బజ్జీలు తింటే బాగుంటుంది. సో మా బాబుకి కూడా చాలా ఇష్టం అనమాట, వాడికి ఏంటంటే ఎగ్ బజ్జీ చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి చేశానమాట. సో ఈ కడాయి వెడల్పుగా ఉంది కదండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇట్లాంటి బజ్జీలు వేయడానికి, వడలు వేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో నేను ట్రైప్లై కడాయిలో కంటే కూడా ఈ థిక్ బాడీ ఉన్న కడాయిని ఎక్కువ యూజ్ చేస్తానన్నమాట. అండ్ వీటి క్లీనింగ్ కూడా పెద్దగా నాకు కష్టమేం అవ్వదండి. అంటే నేను డిష్ వాషర్ యూజ్ చేస్తాను కదా. అండ్ ఇలా డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే కడాయికి కొంచెం బ్యాక్ సైడ్ బ్రౌనిష్ షేడ్గా వచ్చేస్తుంది అనమాట. సో మనం దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదండి మన దగ్గర. సో ఆ స్క్రబ్బర్తో బాగా స్క్రబ్ చేసామంటే అది పోతుంది. మళ్ళీ మనం డిష్ వాషర్లో కూడా వేస్తాం కాబట్టి నీట్గా క్లీన్గా వచ్చేస్తాయి అన్నమాట. అదే మనం ఇప్పుడే చిన్న బ్రౌనిష్ మరకలు అవుతున్నాయంటే అలాగే పెట్టేసామనుకోండి, మనము డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్కి ఎట్లాగైనా కూడా మనకు అలాంటి బ్రౌనిష్ మరకలు అవుతూ ఉంటాయి అన్నమాట. మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో అది ఇంకా డేస్ మంత్స్ గడిచిన కొద్ది ఏమవుతుందంటే గట్టిగా పట్టేసుకుంటాయి అన్నమాట. గిన్నె అంతా గలీజ్గా కనిపిస్తుంది, నాకు అస్సలు నచ్చదనమాట అలా. సో అందుకోసమే ఎప్పుడు డీప్ ఫ్రైస్ చేసినా కూడా నేను వెంటనే గిన్నెని బాగా నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకుంటాను. సో నాకు అది కరెక్ట్గా అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఎగ్ బజ్జీ, ఆలూ బజ్జీ అన్నీ చేసినవి చూపిస్తున్నాను. సో తొందరగానే అయిపోతుందండి, పెద్దగా టైం ఏం తీసుకోదు. ఇంకా మా బాబుకి సర్వ్ చేస్తున్నాను అనమాట ఆలూ బజ్జీ. ఒక్కటే మిర్చి బజ్జీ పెట్టాను, అంటే వాడు పెద్దగా తినడనమాట, లోపల మిర్చి కూడా అసలు తినడు, జస్ట్ పైది తింటాడంతే. అండ్ ఎగ్ బజ్జీ ఇష్టం అనమాట, ఎగ్ బజ్జీ కూడా పెట్టాను.
సో పిల్లలకి ఏదో ఒక స్నాక్ మనం ఇంట్లో చేస్తేనే బెస్ట్ కదండి. ఊరికే బయట నుంచి తెప్పించడము, బయటికి తీసుకెళ్ళడము అవి చేయడం కంటే మనకి ఎంతవరకు చేయొచ్చినా పర్లేదు. మనకి చేయొచ్చినంత దాంట్లోనే వాళ్ళకి ఏదైనా ఒకటి చేసి పెడితే మనము మన పిల్లలకి చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ హోమ్ ఫుడ్ పెడితే ఏంటంటే ఆయిల్స్ అవన్నీ మనము మంచి ఆయిల్స్ యూజ్ చేస్తాం కదా, బయట వాటివి ఏవి యూజ్ చేస్తారో తెలీదు, ఎలా ఉంటాయో తెలీదు. అందుకని చెప్పేసి నేనైతే ఆల్మోస్ట్ 90-95% ఇంట్లోనే అన్నీ రెడీ చేసి పెట్టేస్తానన్నమాట బాబుకి. ఎప్పుడైనా ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు, ఇంకా మరీ ఇంట్లోనే తింటూ అయితే ఉండం కదండి, ఎప్పుడైనా ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు బయట కూడా తింటూ ఉంటాము. బట్ చాలా రేర్ అనమాట, మిగిలిన 5% అనమాట, ఇంకా అంతకంటే ఎక్కువైతే తినము. సో ఇక్కడ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను ఆలూ బజ్జీ. బాగుంది, బాగా కుక్ అయింది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకా హోంవర్క్ టైం అనమాట. మ్యాథ్స్ అంటే ఇంకా పక్క నుండి చేపించాల్సిందే అండి. కొంచెం డౌట్స్ ఎక్కువ వస్తాయి కదా, నార్మల్గా వేరే సబ్జెక్ట్స్లో కంటే కూడా మ్యాథ్స్లో ఏంటంటే డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇంకెప్పటికప్పుడు వాడు అడుగుతూ ఉంటాడు. సో నేను క్లారిఫై చేస్తూ కొంచెం టెక్స్ట్ బుక్ కూడా రిఫర్ చేస్తూ ఏమున్నాయి ఏంటి టాపిక్స్ అని చూసుకుంటూ వాడికి డౌట్స్ కూడా క్లియర్ చేస్తూ ఉంటానన్నమాట. సో ట్యూషన్స్కి అయితే ఏం పంపించట్లేదండి ఇప్పుడైతే. నేను ముందు కూడా ఎప్పుడు ట్యూషన్కి పంపించలేదు. ఒకసారి పంపించానండి, ఒక 1 month. అసలు వాళ్ళు ఏమీ చెప్పలేదన్నమాట. ఎగ్జామ్స్కి మళ్ళీ నేనే చదివించుకోవాల్సి వచ్చింది. సో ఇదంతా ఎందుకు, హ్యాపీగా మనమే ఎలాగో ఖాళీగానే ఉంటున్నాం కదా, మనమే చెప్పుకోవడం బెస్ట్ కదా అని చెప్పేసి మళ్ళీ నేను ఇంకా ట్యూషన్ అనేది అస్సలు పెట్టించట్లేదన్నమాట. నేనే చెప్తాను, నాకు అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. మంచిగా చెప్పాను, వాడు అన్నీ నేర్చుకున్నాడు, అండ్ ఎగ్జామ్స్ టైంలో కూడా అన్నీ బాగా చదివిపించానా లేదా అనేది మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ట్యూషన్ పంపిస్తే అక్కడ ఏం చదువుతున్నారో ఏం చదివిపిస్తున్నారో మనకు ఆ క్లారిటీ అనేది ఉండదు. అదే మనం దగ్గరుండి చదివిపిస్తే అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయా, బాగా చదువుకున్నాడా లేదా, ఎగ్జామ్స్ బాగా రాస్తాడా అనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ట్యూషన్స్కి అస్సలకి పంపించకుండా ఇంట్లోనే నేనే హోంవర్క్ చేయించడం, నేనే చదివించడం, ఎగ్జామ్స్కి వర్క్ షీట్స్ అవన్నీ కూడా నేనే దగ్గరుండి చూసుకుంటానన్నమాట. ఈవినింగ్ టైం ఆల్మోస్ట్ ఒక 1 hour to 1.5 hour టైం వాడితోనే పెట్టుకుంటానన్నమాట. ఇంకా వేరే పనులేవి పెట్టుకోను. స్పెషల్గా మ్యాథ్స్ అలాంటి సబ్జెక్ట్స్కి అయితే ఇంకా పక్కనే ఉండి చేపిస్తూ ఉంటానన్నమాట. ఇంకా మ్యాథ్స్కే ఈరోజు ఎక్కువ టైం అయిపోయింది. ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి యాక్చువల్గా చేయాల్సినవి, ఇంగ్లీష్. ఇంకా బ్రేక్ కావాలి మమ్మీ, నాది మ్యాథ్స్ అయిపోయింది, బ్రేక్ కావాలి అంటున్నాడు అనమాట. నాని నువ్వు చేసిందే ఒక్క సబ్జెక్ట్, ఇంకొకటి ఉంది కదా అది కూడా ఫినిష్ చేసేస్తే ఇవి 2 కదా ఈ రోజుకి హోంవర్క్, ఇంకా మిగతావి తర్వాత చేద్దులే అని వాడికి అలా సర్ది చెప్తూ ఉన్నాను అనమాట. స్కూల్స్ ఉంటే ఇంతే కదండి, ఈవినింగ్ టైం అందరూ చాలా బిజీగా ఉంటారు కదా. పిల్లలకి హోంవర్క్లు చేయించడం, వాళ్ళకి ఈవినింగ్ రాగానే స్నాక్స్ పెట్టడము, ఇంకా దాంతోపాటు మళ్ళీ నైట్ డిన్నర్కి ప్రిపరేషన్స్ చేయడము, కంప్లీట్గా ఆక్యుపై అయిపోయి ఉంటాం కదా. చాలా బిజీగా ఉంటుంది రొటీన్ అంతా. సో మార్నింగ్ ఎలా అయితే బిజీగా ఉంటుందో, పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పటి నుంచి మళ్ళీ నైట్ డిన్నర్ ఫినిష్ చేసేంత వరకు కూడా మళ్ళీ బిజీగా ఉంటుంది అనమాట, ఈవినింగ్ టు నైట్. ఇంకా అందుకోసమే నేను ఎక్స్ట్రా ఏమైనా పనులున్నా ఏమున్నా కూడా
మధ్యాహ్నం టైంలో చేసుకుంటానండి. కొంచెం నా కోసం నేను టైం కేటాయించుకొని ఈ వీడియో ఎడిటింగ్ అయినా లేదు ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా షూట్ చేయాలి అన్నా కూడా సో అలాంటివన్నీ ఆ టైంలో చేసుకుంటానన్నమాట. వేరే ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో మనకి టైం అనేది కుదరదు కదండి. సో అలా అనమాట. ఇంకా సండే అయితే ఇంకా బయటి పనులు ఏవైనా ఉంటే ఆ రోజు చూసుకుంటామన్నమాట. సో మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు కాబట్టి ఎక్కడికైనా సరే తీసుకెళ్తారు. ఏది కావాలన్నా కూడా మనకి తనతో వెళ్ళి తీసుకొని రావడం ఈజీ అనమాట. లేదు నార్మల్గా మనమే ఒక్కరమే వెళ్ళాలి అంటే ఇంకా ఆటో పట్టుకొని వెళ్ళాలి, అదంతా పెద్ద పని అని చెప్పేసి నేను ఓన్లీ సండే రోజే పనులన్నీ ఏమైనా బయటికి వెళ్ళి చేసుకునే పనులు ఉంటే ఆ రోజే కంప్లీట్ చేసుకుంటానమాట. ఏవైనా గ్రాసరీస్ తెచ్చుకోవాలన్నా అండ్ ఇంట్లో చేసుకోవాల్సిన పనులు ఏమైనా తెచ్చుకోవాల్సినవి ఉన్నా కూడా ఇంకా కంప్లీట్గా అదే రోజు చేసేసుకుంటామన్నమాట. ఇంకా మిగతా రోజులు ఇంట్లోనే ఉండి ఇంట్లో పనులు చేసుకోవడం అంతే అనమాట. ఈరోజు డీప్ ఫ్రై చేశాను కదండి. సో ఆయిల్ అంతా బాగా ఏమంటారు స్టవ్ అలాగే ప్లాట్ఫామ్ అండ్ టైల్స్ ఉంటాయి కదా డాడూ టైల్స్, వాటికి కూడా అంతా ఆయిల్ పట్టినట్టు అవుతుంది ఎలాగో. సో అందుకని ఏం చేశానంటే అప్పటికప్పుడే నేను ఇంకా లిక్విడ్ వేసేసి క్లీన్ చేసేస్తున్నాను. సో ఇలా చేస్తే ఏంటంటే మనకి ఎక్కువగా జిడ్డు పట్టి ఉండవు అనమాట. టైల్స్ అయినా ఈ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయినా కూడా స్టవ్ అయినా కూడా. సో బెకో లిక్విడ్ యూజ్ చేస్తానండి. అంటే అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే బెకో యూజ్ చేస్తాను. అది మనకి ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా లేకుండా కొంచెం న్యాచురల్ ఫ్లేవర్స్తో నాకు ఉంటుందన్నమాట. సో నాకు ఎక్కువగా ఏం ఎఫెక్ట్ అవ్వదన్నమాట. అండ్ డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఏంటంటే ఊకీ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి యూజ్ చేస్తాను. అవి కొంచెం మైల్డే, బట్ అయినా కూడా మాకు పడవు అనమాట. కొంచెం స్టార్టింగ్ నుండి ఈ కెమికల్స్ పడవు. సో అలాంటి టైంలో కొంచెం మాస్క్ అదంతా పెట్టుకొని గ్లౌస్ పెట్టుకొని అప్పుడు డీప్ క్లీనింగ్ చేస్తానన్నమాట. బట్ రెగ్యులర్గా చేసుకోవాలి, మనకి కొంచెం కెమికల్ ఫ్రీ ఉండాలి అంటే కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ కాకుండా లైట్గా మైల్డ్గా ఉండాలి అనుకుంటే బెకో ట్రై చేయండి. కిచెన్ క్లీనింగ్కి చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఫ్లోర్ క్లీనింగ్కి కూడా నేను ఈ మధ్య అదే తెప్పించానండి. లెమన్ గ్రాస్ అని ఉంటుంది అందులో, అది చాలా బాగుందన్నమాట. ఫ్లోర్ కూడా మంచిగా మెరుస్తూ ఉంది, టైల్స్ అండ్ నీట్గా ఉంటున్నాయి అన్నమాట. సో రెగ్యులర్గా ఈ రెండైతే నేను ఇవే యూజ్ చేస్తాను. నేను డీప్ క్లీనింగ్ అయితే ఇందాక చెప్పినట్టు ఊకి ఉంటుంది అనమాట, వాష్రూమ్స్కి ఉంటుంది, అలాగే మనకి కిచెన్ క్లీనర్ కూడా ఉంటుంది అనమాట. సో అవి యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. సో మనకి ఎప్పుడైనా అంతే అండి, కిచెన్లో పనులు మనము కుకింగ్ చేయడం ఒక పెద్ద పని అయితే దాని తర్వాత క్లీనింగ్ అనేది ఇంకొక పెద్ద పని అనమాట. ఆ క్లీనింగ్ కూడా మనము పక్కన పెట్టేయకుండా తర్వాత చేసుకుందాంలే అని అనుకోకుండా
ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది పని, మనకి ఎక్కువ బర్డెన్ అనిపించదు అనమాట. సో మరకలు అప్పటికప్పుడు పడ్డవి తొందరగా పోతాయి. అదే మనము ఇంకొక 1 డే వరకు అలాగే ఉంచామనుకోండి గట్టిగా అంటుకుపోతాయి, మనకే ఇంకా ఎక్కువ బర్డెన్ అనమాట. సో నేను అందుకోసమే కిచెన్ విషయంలో మట్టుకి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానండి. అదొక్కటి మట్టుకి చాలా బాగా నీట్గా ఉంచుకోవడానికి అండ్ క్లీన్గా అండ్ క్లటర్ ఫ్రీగా ఉంచుకుంటానమాట. సో అన్నీ ఇలా ఒకే దగ్గర ఉంటే ఏంటంటే నాకు అసలు ఏమంటారు మైండ్ పనిచేయదనమాట. సో ఎక్కడక్కడ నీట్గా సర్దేసుకొని క్లటర్ ఫ్రీగా ఉంటే ఏంటంటే మనము నెక్స్ట్ కిచెన్లో ఏదైనా వర్క్ చేయాలన్నా కుకింగ్ చేయాలన్నా మంచిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట వర్క్. అండ్ ఇక్కడ వచ్చేసి బట్టలు తీసినవి ఉన్నాయి కదండి, ఇంకా మడత పెడుతున్నాను అనమాట. సో ఇంకా మడత పెట్టేసి కబోర్డ్లో సర్దేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇంకా ఇదంతా కంప్లీట్గా ఈరోజు ఈవినింగ్ వ్లాగే షూట్ చేశానండి. సో నార్మల్గా ఈవినింగ్ టైంలో మా బాబు స్కూల్ నుండి వస్తాడు కదా, సో తను స్కూల్ నుండి వచ్చిన తర్వాత నేను ఏమేమి పనులు చేస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి జస్ట్ సింపుల్ రొటీన్ అయితే షేర్ చేశాను. న్యాచురల్గా నేను ఏం చేస్తాను ఎలా ఉంటాను అనేది. సో నా వ్లాగ్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ న్యాచురల్గానే ఉంటాయండి. రెగ్యులర్గా నేను ఏం చేస్తానో అవే చూపిస్తానమాట. హోమ్ మేకింగ్ అంటే అదే కదండి. సో హోమ్ మేకింగ్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అంటేనే మనం రెగ్యులర్గా ఇంట్లో ఏం చేస్తాము, మనం డైలీ రొటీన్ ఎలా గడుస్తుంది, మన మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, అండ్ ఏవైనా కుకింగ్ రెసిపీస్ అయినా అలాగే కిడ్స్కి సంబంధించినవైనా ఏవైనా సరే మనము ఇవన్నీ ఉంటాయన్నమాట హోమ్ మేకింగ్లో, లైఫ్ స్టైల్ వ్లాగ్స్లో. సో నేనేం చేస్తానో మీకు అవే షేర్ చేస్తున్నాను. సో మీకు ఈ వ్లాగ్స్ అన్నీ ఎలా అనిపిస్తున్నాయండి, మీకు నచ్చుతున్నాయా లేదా, అండ్ వీడియోస్ ఏమైనా లెంతీగా అనిపిస్తున్నాయా లేకపోతే ఇంకా తగ్గించమంటారా లెంత్ ఏమైనా. సో అలా అంటే మనము షూటింగ్ చేసినప్పుడు అన్ని పనులు కవర్ చేయాలంటే లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. సో అందుకోసమే ఇంకా తప్పట్లేదు. బట్ మీకు షార్ట్ అండ్ స్వీట్గా కావాలంటే అలా కూడా ట్రై చేస్తాను నేను. అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పటివరకు అయితే నన్ను అడిగినవి ఒక 2 అయితే నేను ఫుల్ఫిల్ చేశానమాట. ఒకటి నా కిచెన్ యూటెన్సిల్స్ అడిగారు, అది చేశాను వీడియో. అండ్ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ వీడియో అడిగారు, అది కూడా చేశాను. అండ్ కిచెన్ టూర్ అడుగుతున్నారండి, అది కూడా చేస్తాను, కొంచెం టైం పడుతుంది. అండ్ దాంతోపాటు ఇంకా మీకు ఏమైనా కావాలి, ఫ్రిడ్జ్ టూర్ అడిగారండి. నా ఫ్రిడ్జ్ చాలా చిన్నది, పెద్ద అందులో ఫ్రిడ్జ్ టూర్ చేసే అంత ఏమీ లేదు, అందుకోసమే అది అయితే నేను చేయలేనులేండి. ఇంకా వేరే కొత్త ఫ్రిడ్జ్ పెద్దది తీసుకున్నప్పుడు అది ఆర్గనైజేషన్ అట్లాంటివి ఏమైనా చూపిస్తాను నెక్స్ట్. అంటే ఇప్పుడేం తీసుకోము చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు పెద్దగా చూపించేది ఏం లేదు మా ఫ్రిడ్జ్లో అని చెప్పేసి. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి, మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. సో నేను అవి అన్నీ ప్లాన్ చేసుకొని మీతో అయితే వీడియోస్ షేర్ చేస్తానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, అలాగే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వీడియోస్ చెక్ చేయండి ఒకసారి ఛానల్లో. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.